వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. క్యూబన్ క్విజిన్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద లాస్ట్ ఫ్యూ అండ్ ఫైనల్ టేస్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ క్యూబన్ క్విజిన్. క్యూబన్ వంటకాలు ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ చేసాము. ఇవాళ మనకి రెండు వంటకాలు ఉన్నాయి, అవి కూడా రెండు స్పెషల్ ఐటమ్స్. ఒకటేమో క్యూబాలో పొద్దున్న లేవంగానే మీకు ఫస్ట్ కనిపించే ఐటమ్, దాని పేరు క్యూబన్ బ్రెడ్. దాని గ్రిల్డ్ వర్జన్ ఉంటుంది, దాని పేరు తోస్తాదోస్. కానీ నార్మల్ వర్జన్ మనం ఇవాళ ఏదైతే కుక్ చేసుకుంటున్నామో దానికి స్పెసిఫిక్ పేరేం లేదు, దాన్ని జస్ట్ క్యూబన్ బ్రెడ్ అంటారు. సో ఒకవేళ మీకు పొద్దునే లేవంగానే బాగా ఆకలిస్తుంది, ఆఫీస్కి వెళ్ళి బాగా పనిచేయాలంటే మన క్యూబన్ కామ్రేడ్స్ లాగా మీరు ఏం చేయొచ్చు అంటే పొద్దున్నే లేచిన తర్వాత క్యూబన్ బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. ఎక్కువసేపు పట్టదు, ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes. సో కొంచెం పొద్దునే లేస్తే క్యూబన్స్ లాగా హెల్దీ డయట్, హెల్దీ ఎక్సర్సైజ్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ రావు. అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, క్యూబాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళ డయట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, విచ్ ఇస్ వై ద పీపుల్ ఆఫ్ క్యూబా ఆర్ వెరీ స్ట్రాంగ్. సో వివా లా క్యూబా అన్న నారాతో మనం ఇవాళ క్యూబన్ బ్రెడ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. క్యూబన్ బ్రెడ్కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే బటర్, ఫ్లవర్, షుగర్, ఈస్ట్, సాల్ట్, బేకింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ, ఆయిల్, కుకింగ్ ఆయిల్ అండ్ కొద్దిగా ఒక షార్ట్ గ్లాస్ అంతా పాలు, మిల్క్. అన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా. సో బ్రెడ్ తయారు చేయడం ఫస్ట్ టైం కాదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో బ్రెడ్కి ఏం చేయాలంటే ఫస్ట్ మనం డో తయారు చేసుకోవాలి. ఆ డో ఎలా తయారు చేసుకుంటామంటే ఫస్ట్ క్యూబా అంత పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. క్యూబా అంత పెద్దగా అంటే బేసిక్లీ ఇది కొంచెం చిన్న మిక్సింగ్ బౌలే. దీంట్లోకి మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న పౌడర్స్ అన్ని యాడ్ చేసేద్దాం. పౌడర్స్ అంటే పౌడర్ టైప్ మెటీరియల్స్. సో దాంట్లోకి ముఖ్యంగా ఫ్లవర్ వెళ్తుంది, ఫ్లవర్ తర్వాత షుగర్, షుగర్ తర్వాత డ్రైడ్ ఈస్ట్, దీని తర్వాత తోడు దొంగలలో ఒకడే వచ్చాడు ఇవాళ మనతో పాటు, సాల్ట్, ఉప్పు రావు ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఉప్పయ్య, ఊరికే అన్న. దీంతో పాటు బేకింగ్ పౌడర్ కొద్దిగా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బౌల్లో చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము స్పూన్ తీసుకొని కొద్దిగా లైట్గా ఒకసారి తిప్పేసుకుందాము. సో ఇలాగా ఇందాక కలుపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం లైట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం బటర్ యాడ్ చేద్దాం. బటర్తో పాటు కొంచెం ఆయిల్. సో ఇంతసేపు స్పూన్తో తిప్పాం కాబట్టి ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి. గెట్ రెడీ టు గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ. బటర్ అండ్ ఆయిల్ కలుపుకున్న తర్వాత షార్ట్ గ్లాస్ అంత పాలు అడిగాను కదా, దాన్ని కూడా డోలోకి కలిపేసుకొని దాంతో పాటు మెల్లిగా వాటర్, యూనివర్సల్ సాల్వెంట్ వాటర్ని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ పిండి కంపోజిషన్ వచ్చేంత వరకు, పిండి టెక్స్చర్ వచ్చేంత వరకు, పిండిలాగా తయారైనంత వరకు మనం జాగ్రత్తగా మెల్లిగా ప్రేమతో ఆప్యాయతతో కలుపుకోవాలి. పిండి మాదిరిగా కలిపేసుకున్న తర్వాత దీనికి ఒక ఫుడ్ ర్యాప్ తీసుకొని ఈ బౌల్కి చుట్టేసి కట్ చేసి పక్కకు పెట్టేస్తే ఒక 45 నిమిషాల తర్వాత మన డో, క్యూబన్ బ్రెడ్కి కావాల్సిన డో రేజ్ అయ్యి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక 45 నిమిషాల పాటు ఫుడ్ ర్యాప్తో కవర్ చేసేసి పక్కన పెట్టేస్తే పిండి క్యూబన్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. రేజ్ అయ్యి డో మన కోసం రెడీగా కూర్చుంటుంది అనమాట. 45 నిమిషాల పాటు నేను అయితే బాగా టైంపాస్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం చేతులకు పని పెడదాము. ఫస్ట్ ఏం చేస్తామంటే మన డో కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ విల్ ఆయిల్ అవర్ పామ్స్
ఎందుకంటే ఇప్పుడు డోని ఫ్లాటన్ చేసి ఒక మంచి బ్యూటిఫుల్ షేప్లోకి తయారు చేయాలి. సో చేతిలోకి కొంచెం లైట్గా ఆయిల్ తీసుకోండి. ఉన్నంగా నూనె పూసుకున్న తర్వాత ఫర్మెంట్ అయ్యి రెడీగా కూర్చున్న డోని ఫస్ట్ ఫ్లాటన్ చేసుకుందాం మనము. మీకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు బాగా ఒక 5 నిమిషాల పాటు దీన్ని మొత్తం డోని సెట్ చేసుకోండి ఇలాగా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫర్ మేకింగ్ క్యూబన్ బ్రెడ్ అని పౌండ్ చేసుకుంటూ దాని షేప్ రౌండ్ గా మెయింటైన్ చేస్తూ రౌండ్ అండ్ పౌండ్ మంత్రా గుర్తుపెట్టుకోండి. రౌండ్ అండ్ పౌండ్, రౌండింగ్ అండ్ పౌండింగ్. సో ఈ షేప్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ లైట్గా ఇలా లైట్గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం లైట్గా రోజ్మెరీ, యాడ్ చేసుకొని బేకింగ్ ట్రేలోకి జాగ్రత్తగా తీసి పెడదాం మనం. ఇప్పుడు ఏం చేస్తామంటే 220 degrees సెంటిగ్రేడ్లో ప్రీ హీట్ చేసుకున్న అవెన్లోకి ఒక 10 to 15 minutes పాటు మనం ఈ బేకింగ్ ట్రేని లోపల ప్రవేశపెట్టేసామంటే 10 to 15 minutes తర్వాత మన వెరీ ఎగ్జాటిక్లీ ప్రిపేర్డ్ అండ్ ఎగ్జాటిక్ గా చూడడానికి కూడా ఎగ్జాటిక్ గా ఉన్న ఈ క్యూబన్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. తెలుసు కదా, 220 degrees ఫర్ 10 to 15 minutes. రండి. ఆ క్యూబన్ బ్రెడ్ బేక్ అవుతూ ఉంటే లోపల దాంతో పాటు ఒక అకంపనీమెంట్ కూడా తీసుకొచ్చాము. అదే మన సెకండ్ వంటకం ఇవాళ ఎపిసోడ్ లో, లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ క్యూబన్ కుజిన్. సో దాని అకంపనీమెంట్ పేరు చాలా సింపుల్, క్యూబన్ కార్న్ మీల్. అది సూప్ లాగా తయారు చేసుకోవచ్చు, కర్రీ లాగా తయారు చేసుకోవచ్చు. సూప్ కి కర్రీకి మధ్యలో ఉంటుంది అనమాట. దాన్ని బ్రెడ్ తో, రైస్ తో, బీన్స్ తో, దేంతో అన్నా తినచ్చు అనమాట. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్టేపుల్ ఫుడ్ డయట్ ఐటమ్స్ ఆఫ్ క్యూబన్స్. సో క్యూబన్ కార్న్ మీల్ కి వితౌట్ ఇంకా మరీ ఎక్కువ గ్రాండ్ ఇంట్రడక్షన్ చెప్పే కంటే క్యూబన్ కార్న్ మీల్ ఎలా తయారు చేసుకుందాం ఒకసారి చూద్దాము. క్యూబన్ కార్న్ మీల్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావాల్సింది కార్న్ మీల్. ఇది మామూలుగా సూపర్ మార్కెట్స్ లో టిన్ క్యాన్స్ లో అమ్ముతారనమాట. మేము అక్కడి నుంచే తెచ్చుకున్నాము. క్యూబన్ కార్న్ మీల్ తో పాటు చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గార్లిక్, క్యూమిన్ సీడ్స్, నీట్ గా చాప్ చేసుకున్న మటన్, తో పాటు టొమాటో ప్యూరీ, కార్న్, లెమన్, చాప్డ్ క్యాప్సికమ్, వెజిటబుల్ స్టాక్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ గురించి నేను స్పెషల్గా మళ్ళీ మెన్షన్ చేయని అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కార్న్ మీల్ అనేది నాకు చెప్పాను కదా, ఇట్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ కర్రీకి, స్టూకి మధ్యలో ఉంటుంది అనమాట. సో దానికి ఆబ్వియస్లీ మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ చేసుకుంటూ ఉండగా దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి, లైట్గా, వెరీ లిటిల్ ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత లైన్ బై లైన్ అన్ని ఐటమ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే మన క్యూబన్ కార్న్ మీల్ రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువసేపు పట్టదు, ఆల్మోస్ట్ 10 minutes పడుతుంది. సో మన బ్రెడ్ ఆల్రెడీ 5 minutes పాటు బేక్ అవుతుంది కాబట్టి 15 minutes లో మన ఎంటైర్ మీల్ సెటప్ రెడీ అయిపోతుంది. అది తిరిగిన తర్వాత మనం క్యూబన్స్ కి గుడ్ బై చెప్పి నెక్స్ట్ ముందుకి ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాటిక్ కంట్రీకి బయలుదేరచ్చు. పర్ఫెక్ట్. దీంట్లోకి ఫస్ట్ మనం క్యూమిన్ సీడ్స్ యాడ్ చేద్దాము.
క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర మామూలుగా చెప్పుకునేవి. క్యూమిన్ సీడ్స్ తో పాటు చాప్డ్ గార్లిక్, సో క్యూమిన్ అండ్ గార్లిక్ వేగుతూ ఉండగా మిగతా ఐటమ్స్ మెల్లిమెల్లిగా దీంట్లోకి ప్రవేశపెట్టేద్దాం. ఫస్ట్ ఏమో చాప్డ్ ఆనియన్స్ వస్తాయి. తరుక్కున్న ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ ఆర్ సాఫ్ట్ గా అయిన తర్వాత మనం దీంట్లోకి కార్న్ మీల్ యాడ్ చేద్దాము. కార్న్ మీల్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. చూస్తున్నారు కదా, మెల్లిమెల్లిగా కన్సిస్టెన్సీ కొంచెం థిక్ గా అవుతుంది. ఇప్పుడు దీంతో పాటు మనం ఏం యాడ్ చేస్తామంటే టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీ తర్వాత చాప్ చేసుకున్న మటన్, ఇవి రెండు బాగా డీసెంట్ గా కుక్ అయ్యేంత వరకు మనం వీటిని కలుపుకుంటూనే ఉందాం. టొమాటోస్ అండ్ మటన్ కుక్ అవుతుండగా నెక్స్ట్ మనం కార్న్, మొక్కజొన్నలు, నార్మల్ ఆర్డినరీ డే టు డే కార్న్, దాంతోపాటు చాప్డ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని లవ్లీ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ కాంబినేషన్లోకి మళ్ళోసారి మనం పెనం పెట్టి మళ్ళోసారి కలిపేసుకుందాము. ఇలా బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. మన దగ్గర స్పైసెస్ ఏమేమి ఉన్నాయి? చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఆబ్వియస్లీ సాల్ట్. సో ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్ అంటే మీకు కారం ఎంతవరకు ఇష్టమో అంతవరకు, అంటే మీ కెపాసిటీ, కారానికి ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు, దాన్ని బట్టి. దీని తర్వాత పెప్పర్, దీంట్లో నేను బ్లాక్ పెప్పర్ వాడుతున్నాను, బట్ ఆప్షనల్గా ఇంకొంచెం మీకు కొంచెం లైటర్ పెప్పర్ కావాలంటే, మరీ ఘాటుగా వద్దు అంటే మీరు వైట్ పెప్పర్ వాడుకోవచ్చు. ఇవి రెండు కలుపుకున్న తర్వాత లాస్ట్కి సాల్ట్. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ క్యూబన్ ఘుమఘుమలు రెడీగా నాకు నా ముందర ఇలా డాన్స్ చేస్తున్నాయి అనమాట. ఆ డాన్స్తో పాటు మనం ఆల్మోస్ట్ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. దీంతో పాటు లాస్ట్కి ఏం యాడ్ చేస్తామంటే స్టాక్. చాలా తక్కువ, స్టూ అండ్ కర్రీకి మధ్యలో ఉండాలి కన్సిస్టెన్సీ. సో దాన్ని బట్టి పోసుకోండి. దీన్ని ఒక 5 minutes పాటు ఇప్పటిదాకా మనం కుక్ చేసుకునే ఎంటైర్ మిక్స్చర్, ఈ ఎంటైర్ డిష్ని ఒక 5 minutes పాటు సిమ్మర్ ఆర్ లో హీట్ మీద పెనం మీద పెట్టేసి వదిలేసేయండి. ఈ లోపల మన బ్రెడ్ కూడా రెడీ అయిపోతుంది. సో క్యూబన్ బ్రెడ్ అండ్ క్యూబన్ కార్న్ మీల్ రెండు కలిపి తింటే నాకు తెలిసి ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ చేయొచ్చు మనం. ఆ రెవల్యూషన్ కోసం ఒక 5 నిమిషాల పాటు ఓపిక పట్టండి.
మీరు ఎప్పుడన్నా ఆల్ మిక్స్ కర్రీ తిన్నారా? ఆల్ మిక్స్ అంటే దాంట్లో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఇది చూడడానికి ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. వాసన కూడా ఆల్ మిక్స్ ఉన్నాయి దీంట్లో. మాంసం, కూరగాయలు, స్పైసెస్, అబ్బా అబ్బా అబ్బా. మోస్ట్ ఎస్పెషల్లీ టొమాటో ప్యూరీ అండ్ కార్న్ మీల్, అవి రెండు ఇలా కలిసి 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 బ్యూటిఫుల్ 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 ఆహా, ఇండిస్క్రైబబుల్. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మన క్యూబన్ కార్న్ మీల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాన్ ఎత్తి స్విచ్ ఆఫ్ చేసి పక్కకి జరిపి దీన్ని ఫస్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకున్న తర్వాత తినేద్దాం అని అంతా అనుకున్నారా? కాదు. మనం ఇంతసేపు అవెన్లో 220 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో 15 నిమిషాల పాటు బేక్ చేసి పెట్టుకున్న క్యూబన్ బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా బయటకు తీసుకొచ్చి దాన్ని ఈ క్యూబన్ కార్న్ మీల్తో తింటే చెప్పా కదా ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో రండి ఫుడ్ రెవల్యూషన్ స్టార్ట్ చేద్దాం మనం. ఆహా, ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది చూడడానికి. బ్యూటిఫుల్ లైట్ బ్రౌన్ కలర్, ఆల్మోస్ట్ క్రీమ్ కి బీజ్ కి మధ్యలో ఉంది ఆ కలర్. ఆ బ్రెడ్ ని చాపింగ్ బోర్డ్ లోకి తీసుకొని జాగ్రత్తగా చాపింగ్ బోర్డు మీద మనం బ్రెడ్ ని ప్రవేశపెట్టి ఈ వేడిగా ఉన్న ప్యాన్ ని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీన్ని డెలికేట్ గా, అమ్మో వేడిగానే ఉంది బ్రెడ్ కూడా, కానీ జాగ్రత్తగా ఇలా కట్ చేసుకున్న తర్వాత టాప్ అండ్ బ్యాక్ ఎండ్ ని తీసి పక్కకు పెట్టేసుకోండి. సో పైన కింద స్లైస్ చేసుకున్న స్లైసెస్ ని తీసి పక్కకు పెట్టేసుకుందాం, వాటితో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ మధ్యలో ఉన్న క్యూబన్ బ్రెడ్ స్లైసెస్ ని ఇలా ప్లేస్ చేసుకోండి ఆర్టిస్టిక్ గా. దాని తర్వాత తయారు చేసుకున్న క్యూబన్ కార్న్ మీల్ మీద కొంచెం లైట్ గా నిమ్మకాయ పిండుకుందాము. పిండుకున్న తర్వాత ఇలా నోరు ఊరుతూ ఉండగా మీరు దీన్ని చూస్తూ ఉండండి. దీని తర్వాత క్యూబన్ బ్రెడ్ అండ్ క్యూబన్ కార్న్ మీల్ ఎలా ఉన్నాయో, వాటి రుచి, ఫ్లేవర్స్, వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వచ్చి చూసి చెప్తాను నేను. ఎక్కడికి వెళ్ళకండి, ఇది చూస్తూ ఆనందిస్తూ ఉండండి. ఫస్ట్ తయారు చేసుకున్న క్యూబన్ బ్రెడ్ ఎలా ఉందో చూద్దాము. ఒక చిన్న ముక్క మామూలు బ్రెడ్ కంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే రోజ్మేరీ అండ్ బటర్. బటర్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేసాం అర్థమైంది. రోజ్మేరీతో పాటు చాలా కమ్మగా బ్లెండ్ అయింది, అది అద్భుతంగా ఉంది. రోజు పొద్దునే చేసుకుని తినొచ్చుది. కాకపోతే దీంట్లో మైదా వాడుతున్నారు, మైదాకి ఇంకేమైనా రీప్లేస్మెంట్ ఉంటే బాగుంది. ఇప్పుడు కార్న్ బ్రెడ్తో పాటు కార్న్ మీల్ ఎలా ఉందో చూద్దాం. క్యూబన్ కార్న్ మీల్ బాబా, one of the most simplest, tastiest, most exotic curries that I've cooked so far in my life. ఇది కర్రీ కూడా కాదు, సో స్టూ, కానీ నేను ఇవాళ తయారు చేసింది ఆల్మోస్ట్ కర్రీ లాగా వచ్చింది. కార్న్ చాలా బాగా కుక్ అయింది, మటన్ చాలా బాగా కుక్ అయింది, స్పైసెస్ యాడ్ చేసిన స్పైసెస్ బాగా పనికొచ్చాయి, మంచి కన్సిస్టెన్సీ, టెక్స్చర్ ఉంది. ఇంకేం కావాలి మనకు బ్రేక్ఫాస్ట్కి? ఇంత పవర్ ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే
బ్యూటిఫుల్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీ లివింగ్ ఉంటుంది. సో మీకు తెలుసు కదా మీరు ఏం చేయాలో, క్యూబన్ బ్రెడ్ అండ్ క్యూబన్ కార్న్ మీల్ రెండు వండుకొని తిని మాకు చెప్పండి. లెట్ us షేర్ ది ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి. క్యూబాలో మన ఎక్స్పీరియన్స్ అయిపోయింది. క్యూబాలో మనం చాలా వంటకాలు టేస్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అద్భుతమైన కంట్రీకి వెళ్తున్నాము. దానికి కూడా భారతదేశంతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. అదేంటో తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. నిన్న మేము అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించి లక్కీ డ్రాలో మేమడిగిన ఈ ప్రశ్నకి సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు కె రమాదేవి, ఖమ్మం జిల్లా. కంగ్రాచులేషన్స్ రమాదేవి గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. సో ఇవాళ మా వ్యూవర్స్ అందరికీ నేను మీకు ప్రజెంట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కారానికి బదులుగా ఏ పదార్థాన్ని వాడతారు? ఏ మిరియాలు, బి లవంగం, సి దాల్చిన చెక్క, ఆర్ డి జీలకర్ర. కరెక్ట్ ఆన్సర్ని WER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా టైప్ చేసి 56263579కి SMS చేయండి. విజేత ఎవరో తెలుసుకోవాలని అనుకుంటే రేపటి వావ్ ఏమి రుచి తప్పకుండా చూడండి. ఎపిసోడ్కో ప్రశ్న, రోజుకో విలువైన బహుమతి. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. అస్సలాము అలైకుం లేడీస్ అండ్ జెంటిల్మెన్. మనం ఇవాళ వరల్డ్ క్విసిన్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ సడన్ గా ఎక్కడికి వచ్చి పడ్డాం తెలుసా? మనం ఆఫ్ఘనిస్తాన్ వచ్చాము. ఆఫ్ఘాన్ క్విజిన్ లో భాగంగా ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ప్రైమరీ డిష్ వాళ్ళది కబాబ్స్. అఫ్ఘాన్ కల్చర్, అఫ్ఘాన్ క్విసిన్, అఫ్ఘాన్ హిస్టరీ, అఫ్ఘాన్ పాలిటిక్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి ఉన్న ఎన్నో సిమిలారిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా నేను మీకు ఒక అద్భుతమైన డిష్ తీసుకొచ్చాను. దాని పేరే బొరానీ బంజన్.